హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేబీవైకే లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ వనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో అయితే చూసేయండి. లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అసలు చూడొద్దు. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూసేసేయండి. ఇక్కడ నా డే రొటీన్ ఎలా జరిగింది ఏంటి అన్నది మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. ఈ వ్లాగ్లో అయితే మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిందనమాట. ఇంకా నేను లంచ్కి వచ్చేసి పప్పు చిక్కుడుకాయ ఫ్రై చేస్తూ ఉన్నానమాట. ఇది సింపుల్గా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను. అలాగా ఆరాంగా కూర్చొని చిక్కుడుకాయలు అయితే ఒలుచుకున్నాను. ఇది పెద్ద చిక్కుళ్ళు అంటారు అనుకుంటా. అదే సీడ్స్ ఉండవి వేరే ఉంటాయి చూసారా, అది. ఇంతకు ముందు అయితే అసలు తినడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు, అంత ఇదిగా తినేదాన్ని కాదు. కానీ ఈ మధ్య బాగా ఇష్టమైపోతుంది, ఎందుకో కానీ అర్థం కాలేదు. బాగానే తింటూ ఉన్నాను అనమాట. వీక్లీ ట్వైస్, ఒక్కోసారి థ్రైస్ కూడా అయిపోతూ ఉంటుంది. మా ఆయనే షాక్ అయిపోతూ ఉన్నారనమాట. ఏంటి నువ్వు చిక్కుడుకాయలు తింటున్నావా అన్నట్టు. అంటే స్టార్టింగ్లో అసలు తినేదాన్ని కదా ఎక్కువ, తెచ్చినా కానీ అబ్బా చిక్కుడుకాయలా అన్నట్టు రియాక్షన్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు మాత్రం పర్లేదు, బాగానే తింటూ ఉన్నాను. అదే ఒకసారి ట్రై చేస్తే కానీ మనకు అది తెలియదు కదా, ఎలా ఉంటుంది ఏంటి అనేది. రుచి రుచి బాగా తిని తిని అలవాటు అయిందనుకోండి, బాగా నచ్చుతాయి కూడా. అలా అయితే తింటూ ఉన్నానమాట ఇప్పుడైతే. ఇక్కడైతే చూసారా, చిక్కుడుకాయలు అయితే ఒలిచేసుకున్నాను. మంచిగా కూర్చొని టీవీ చూసుకుంటూ ఏదో సిరీస్ పెట్టుకున్నాను అనమాట. అది చూసుకుంటూ అయితే ఒలుచుకున్నాను. అలా అయితే కొంచెం మనకు అంత శ్రమ కూడా అనిపించదు కదా, సింపుల్గా అయిపోతుంది అన్నట్టుగా అలా పెట్టుకొని చూసుకుంటూ కూర్చున్నాను. ఇక్కడ నేను ఒక్కదానే కనిపిస్తున్నాను, కుట్టి కనపడట్లేదు ఏంటి అనుకుంటున్నారా. కుట్టి వాళ్ళ డాడీ అయితే కిందకైతే జస్ట్ అలా ఆడుకోవడానికి అయితే వెళ్ళారనమాట వాళ్ళు మార్నింగే. అందుకని కనిపించలేదు కుట్టి అయితే మాత్రం. ఇక్కడైతే చూస్తారు కదా, చిక్కుడుగాయ అయితే ఒక పక్క పెట్టేశాను. పప్పు కూడా అయితే ఆల్రెడీ పెట్టేసి చిక్కుడుగాయలు అయితే ఒలుచుకున్నాను అనమాట. పప్పు అయితే చూసేసారు కదా, మ్యాంగో పప్పులాగా అయితే చేసుకుంటున్నాను. ఫ్రై అయితే చిక్కుడుగాయ అయితే బాగుంటుంది అన్నట్టుగా చిక్కుడుగాయ ఫ్రై అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. పప్పు అయితే మెదిపేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. వెల్లుల్లి అదైతే దంచుకుంటున్నాను అనమాట. బాండీ అయితే పెట్టేశాను. ఆయిల్ అయితే వేసుకుంటూ ఉన్నాను. నార్మల్గా మన తాలింపు తెలిసిందే కదండి, ఎందుకు మరీ అంత రొటీన్గా చూపించడం అన్నట్టుగా జస్ట్ అలా ర్యాండమ్గా అయితే చూపిస్తున్నాను. అంత ఎక్కువేం చూపించట్లేదు, మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. నార్మల్గా తాలింపు అయితే ఆవాలు జీలకర్ర ఇవన్నీ అయితే వేసేసుకొని ఇందులోనే వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి ఎండుమిర్చి ఇవి కూడా అయితే వేసేసుకొని వెల్లుల్లి దంచి బాగా వేసుకుంటే బాగుంటుంది అనమాట స్మెల్ అయితే. అయితే అలా తాలింపు వేసుకుంటున్నాను. కరివేపాకు అయితే మంచిగా ఎక్కువే వేస్తాను అనమాట. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే నచ్చుతుంది ఫ్రైస్లో కానీ. నార్మల్గా ఎలాగో తినాం కదా, కొంచెం ఈ మధ్య చట్నీస్ వాటిల్లో అయితే తాలింపు వేసి కరివేపాకు అయితే ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. అందులో ఫ్రై అవుతుంది కదా, అదైతే బాగా ఇష్టంగా తినబుద్ధి అవుతుంది. అలా అన్నాక ఏమన్నా హెయిర్ ఫాల్ లేకుండా ఏమైనా ఉంటుందేమో అనుకుంటాను కానీ అబ్బే అసలు లేదండి. అసలు తలలో ఇలా దువ్వెన పెట్టానంటే చాలు, అసలు ఎలా ఊడిపోతున్నాయి అంటే అలా ఊడిపోతూ ఉన్నాయి. ఏంటో అసలు ఈ హెయిర్ ఫాల్స్ ఏంటో ఏమో అర్థం కావట్లేదు అనమాట. జుట్టు ఉన్నదే కాస్త అయితే అది కూడా ఊడిపోతూ ఉంటుంది. ఇక్కడైతే చూసేసారు కదా, తాలింపు అయితే అలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను. పప్పు అయితే అందులో అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఇలాగే ఉంటుందా హెయిర్ ఫాల్? అసలు ఘోరంగా ఉంటుందండి. ఏం వాటర్ ఏమో కానీ ఇప్పుడున్న క్లైమేట్ కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు అన్ని మార్పులు, ఈ ఏమంటారు ఈ ట్రాఫిక్స్ ఇవి మొత్తం ఏంటో అసలు ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. టెన్షన్స్ ఇవి అవి సరిపోతున్నాయిలేండి, ఎవరికి ఉండాల్సిన టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. అలా అలా హెయిర్ ఫాల్స్ అయితే బాగా అయిపోతున్నాయి. వైట్ హెయిర్ కూడా చిన్న వయసు కూడా ఎంతో ఉండట్లేదండి. ఇప్పుడైతే మాత్రం చిన్న చిన్న పిల్లలకి కూడా వైట్ హెయిర్ వచ్చేయడం, హెయిర్ ఫాల్స్ అసలు అబ్బా ఘోరంగా ఉంటుంది. ఎందుకో కానీ ఈ ఫుడ్ చేంజెస్, ఫుడ్ మెయిన్ మనకి ప్రాబ్లం ఏంటంటే ఫుడ్ సరిగ్గా తీసుకున్నాం అనుకుంటే బాగుంటుంది అనమాట. ఫుడ్ ఎంత తీసుకున్నా కానీ ఇప్పుడంతా ఏవేవో కెమికల్స్ యూస్ చేసి అసలు ఏది నమ్మడానికి లేదు. ఆఖరికి ఫ్రూట్స్ కూడా అసలు తినలేకపోతున్నాము, అలా ఉంటుంది మనకి. ఇక్కడైతే మన కర్రీలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడైతే పప్పు అయితే తాలింపు అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి, మరీ పలచగా అయితే చేసుకోలేదు, కొంచెం మరీ తిక్కుగా పప్పులా గట్టిగా అయితే ఏం చేయలేదు, మీడియంగా అయితే నాకు ఇలా నచ్చుతుంది అన్నట్టుగా అయితే నేనైతే ఇక్కడైతే ఇలా చేసాను.
షోడా ఫ్లవర్స్ మెయిన్ ఏంటంటే ఫ్లవర్స్ అనమాట. ఈరోజు సాటర్డే కదా, కింద పెడతారు వెజ్జీస్. వాళ్ళైతే ఫ్లవర్స్ ఓన్లీ చామంతి ఉన్నాయి, ఇంకా అవి తీసుకున్నచ్చు. ఇంకా ఇవేం లేవన్నమాట. ఇంకా అందుకని రోజెస్ అసలు లేవు, అందుకని రోజెస్ పెట్టి మిల్క్ మెయిన్ మిల్క్ అసలు ప్యాకెటే లేదు కింద అసలు. ఆరెంజ్, నేను ఈ హెరిటేజ్ గ్రీన్ వాడతాను అనమాట, లేకపోతే నందిని బ్లూ అయినా ఓకే. కానీ అసలు ఆ రెండు ఒక్క ప్యాకెట్ కూడా లేవంట. ఇంకా అందుకని ఆర్డర్ పెట్టాము. ఈరోజు డేట్ 7 ఉందండి, ఈరోజు 6 కదా, రేపటికి ఓకే. ఇక అసలు ప్యాకెట్ ఒక్కటి కూడా లేదంట. ఇంకా అందుకని చెప్పి పాల ప్యాకెట్ కోసం ఆర్డర్ పెట్టాము. ఫ్లవర్స్ కూడా ఎలాగో కావాలి కదా అన్నట్టుగా. ఇంకా ఎట్లాగో మనకి బిల్లు అవ్వందే డెలివరీ రావు కదా, దానికోసం 2 ఎక్స్ట్రా సోడా యాడ్ చేసినట్టున్నారు. అది సంగతి. ఇంకా అవైతే వచ్చాయి. పప్పు అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇంకా చిక్కుడుగా అయితే ఇక్కడ ఇలా వాడ్చి పెట్టాను అనమాట. అంటే వాటర్ ఉంటాయి కదా, వాటర్ పోతాయి అని చెప్పి జల్లెల్లో అయితే వేసి పెట్టాను. ఇంకా అదొక 5 minutes అట్లా ఉంచేసి ఇంకా తాలింపు అయితే వేసేస్తాను. తాలింపుకి అయితే రెడీగా పెట్టుకొని ఉన్నాను ఆల్రెడీ. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. అది ఒక 10 minutes అయ్యాక ఆన్ చేస్తాను అనమాట. ఇదిగోండి తాలింపు కోసం చిక్కుడుకాయలు తీసి పెట్టాను. ఇదిగోండి వెల్లుల్లి దంచాలి. ఇంకా అది పప్పు అయితే అయిపోయింది కదా, ఇంకా అంతే సంగతి. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇక్కడ ఇల్లంతా చూడండి ఖాళీగా ఉంది. ఎందుకంటే కుట్టి అయితే మామూలుగా వెళ్ళాడి జస్ట్ ఫ్లవర్స్ అవి తీసుకొద్దామని కింద వెజ్జెస్ పెడతారని చెప్పాను కదా, దానికోసం అయితే వెళ్ళారనమాట. వెళ్తే సరే నేను ఆడుకుంటాను అని చెప్పిందంట. ఇంకా అందుకని స్లైడ్ దగ్గర డ్రాప్ చేస్తే ఆడుకుంటా ఉండి నేను షాపింగ్కి వెళ్ళొస్తానని చెప్తే షాపింగ్కి వెళ్ళి వచ్చే లోపల అక్కడ కనపడలేదంట. ఇంక మొత్తం అటు సైడ్ వెళ్తే వేరే వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చి ఉంటే వాళ్ళతో ఆడుతూ ఉంది. వాళ్ళ వేరే టవర్ దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్ వేరే వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఇంకా అందుకని చెప్పి ఆడుకుంటా ఉంది కిందనే. ఇంకా వాళ్ళ డాడీ అయితే వెజ్జీస్ అవి కర్రీ చేయాలి కదా, ఇంకా తీసుకొని వచ్చేసారు. నేనైతే కర్రీ చేసేస్తున్నాను. అంటే ఫ్రెండ్స్ కుట్టి అయితే ఇంట్లో లేదు, కిందకి వెళ్ళింది ఆడుకోవడం. ఇంక ఇక్కడైతే ఒక సైడ్ పని చేసుకుంటే ఇంకో సైడ్ అయితే వెబ్ సిరీస్ చూస్తూ ఉన్నాను అనమాట. కజిన్స్ అండ్ కళ్యాణమ్స్ బాగుంది. కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు. 5th episode జస్ట్, అంటే 4 episodes 5th episode ఈ వీక్ అప్లోడ్ చేశారనమాట. ఇంకా అందుకని చెప్పి జస్ట్ అలా పని చేసుకుంటే మధ్యలో ఇందాక చిక్కుడుకాయలు వలుచుకుంటా పెట్టాను అనమాట. అది కాసేపు చూశాను. ఇంక మళ్ళీ వెళ్ళి పప్పు తాలింపు చిక్కుడుకాయలు ఇంకా అవి అలా పని చేసుకుంటూ మధ్యలో అనమాట. కంటిన్యూస్గా చూసేదంటూ ఏమి ఉండదు. ఇంకా అలాగా చూస్తూ ఉన్నాను మధ్యలో. బాగుంది, ఫన్నీగా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, బాగానే ఉంది. ఇంక ఇక్కడైతే ఇంకా పప్పు అయితే అయిపోయింది కదా, ఇంకా అలా వెళ్ళి ఇంకా అవి చిక్కుడుకాయలు అయితే అలా వదిలేసాను కదా, ఒక 5 minutes అలా వదిలేసాను. ఇంకా నేను వెళ్ళి అలా కూర్చున్నాను. 5 minutes అలా చూశాను అనమాట. ఆల్రెడీ ఆ సిరీస్ స్టార్ట్ చేస్తూనే ఉంటాను, మధ్యలో బ్రేక్స్ అయితే పడుతూ ఉంటాయి. అది కామనే కదా, కంటిన్యూగా లేడీస్ చూడాలంటే కష్టమే. ఇంకా ఈ పిల్లలతోనే సరిపోతుంది. ఏదో ఒకటి పని లేకపోతే ఏదో ఒకటి ఇంకా ఆడిపించుకోవడం, కిందకి తీసుకెళ్ళడం, ఏవో ఒకటి అలా సరిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అలాగా అయిపోయింది. ఆ సిరీస్ అయితే బాగుందండి, కావాలంటే చూడండి మీరు కూడా. ఫన్నీగా ఉంటుంది అనమాట, చాలా పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే మాత్రం. నేనైతే చూస్తూ ఉన్నాను. అది ఎక్కువ లేదులేండి, ఎక్కువ ఎపిసోడ్లు కూడా లేదు, ఇప్పుడే స్టార్ట్ అయ్యిందనమాట. 5 episodes చేశారు అంతే. ఇంకా చూస్తూ బాగానే ఉంది, పర్లేదు అనిపించింది. కొత్తగా వచ్చింది కదా, చూద్దాంలే అన్నట్టుగా చూస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే చూసేయండి. ఇంక చిక్కుడుగా అయితే తాలింపు వేస్తూ ఉన్నాను. ఇంకా ఆ లోపు అయితే ఇంకా మా తమ్ముడు అయితే ఫోన్ చేశాడనమాట. ఇంకా ఫోన్ చేస్తే అలా మాట్లాడుకుంటూ చిక్కుడుగా తాలింపు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా సింపుల్గా అయిపోతుంది కదా, మనం మాట్లాడుకుంటూ చేస్తుంటే ఎంత పనైనా సింపుల్గా చేసేస్తాం కదా. ఆయన పెద్ద పని ఏం కాదులేండి, తాలింపు వేయడం కూడా పెద్ద పని అనుకోవచ్చు. ఏదో జస్ట్ అలా చెప్తున్నాను. అంటే మామూలుగా ఇదానికి అది ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కానీ మనం అలా మాట్లాడుకుంటూ ఏదైనా బట్టలు పడతేయడం కానీ ఇలాంటివి
చేస్తూ ఉంటే మాత్రం ఒక పని చేస్తే మనకంత అనిపించదు చేసినట్టు గూడా. బట్టలంటే గుర్తొచ్చిందండోయ్! నేనిప్పుడైతే మిషన్‌లో బట్టలేసాను, ఆరేయడం మర్చిపోయాను. మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇప్పుడు నేను వెళ్ళి వాయిస్ ఓవర్ అయ్యాక వెళ్ళి బట్టలైతే ఆరేయాలి. మర్చిపోయాను అసలు. ఆరేద్దాం అనుకుంటా ఉన్నానా, మర్చిపోయాను నేను. ఇప్పుడు అన్నాను కాబట్టి గుర్తొచ్చింది. లేకపోతే అయ్యో! వదిలేసేదాన్ని, మర్చిపోయేదాన్ని నాకు తెలిసి. ఇక్కడైతే చిక్కుడుగాయ అయితే సింపుల్‌గా తాలింపయితే పెట్టేసుకున్నానండి నేనైతే మాత్రం. ఇక్కడైతే నా నేను పని చేసుకుంటూ మాట్లాడేసానుగా అయ్యింది. ఆలోపు అయితే కుట్టి కూడా అయితే వచ్చేసిందనమాట. ఆడుకొని కిందకెళ్ళేసి ఇంకొచ్చేలోపు నేరేడుకాయలు అయితే తీసుకొచ్చేసరికి నేరేడుకాయలు అయితే వాష్ చేసుకొని తింటూ ఉండి, ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగా దొరుకుతాయండి. సైజు కూడా చాలా బాగుంటున్నాయి అనమాట. పెద్దగాను చాలా ఫ్రెష్గా కూడా ఉంటున్నాయి. అంటే పాడైనట్టు అలా కూడా ఏం లేవు అనమాట, బాగానే ఉంటున్నాయి. సడన్‌గా అయితే వర్షం స్టార్ట్ అయిపోయిందండి మధ్యాహ్నం. అలాగా పడింది. ఎక్కువసేపు పడదులేండి. కాపోతే అప్పుడప్పుడైతే వర్షం పడడం, అలా ఆగడం, మళ్ళీ ఇదిగోండి సన్ చూసారా పైన పడతా ఉంది, కనిపిస్తుంది గదా! ఆ వర్షం పడతానే ఉంటది. అలవాటయిపోయింది. మాకైతే మాత్రం వర్షం పడ్డము, ఆగిపోవడము, మళ్ళీ ఎండ రావడం ఇలా జరుగుతూ ఉంటదనమాట. ఈవినింగ్ అయితే అయ్యింది. ఈవినింగ్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాననమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయిందిగా. మన రొటీన్‌లో ఏముంటది, టీయే కాబట్టి టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాను అలా సింపుల్‌గా అయితే. ఇక్కడైతే చూసేసరిగా సింపుల్‌గా అయితే టీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. టీ లవర్స్ ఎంతమంది ఉండారండి మన వీడియో చూసే వాళ్ళైతే. వీడియోస్ ఈవినింగ్ అయిందంటే కంపల్సరీ ఎండ చూసారా జస్ట్ అలా చూపిస్తున్నానమాట. అలా పడుతూ ఉంది ఎండ అయితే మాత్రం. ఇదిగోండి టీ అయితే పెట్టేశాను కదా. మంచిగా అయితే చూడండి కలర్ అయితే బాగా వచ్చేసాయి కదా. నేనైతే ఇందులో అయితే ఈ మధ్య ఒక్కొక్కసారి ఒక్కోలా పెట్టుకుంటాను. ఒకసారేమో ఇలాచీ టీ పెట్టుకుంటాను. ఒకసారేమో జింజర్ టీ ఉంటుంది కదా, జింజర్ టీ పెట్టుకుంటాను. ఒక్కోసారి ఇలా కాఫీ పౌడర్ సింపుల్గా అలా వేసేసుకొని అయితే పెట్టేసుకుంటాను. అదిగోండి ఈరోజైతే ఇలాచీ టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాననమాట. అదిగో ఇలాచీ అయితే వేసేసి అంటే కొంచెం కాఫీ పొడి కూడా వేస్తాను. కొంచెం టీ ఇది ఏమంటారు ఇలాచీ కూడా అయితే దంచి అలా వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది కదా అని చెప్పి వేసాననమాట. అదిగోండి అలా అయిపోయింది టీ అయితే. మంచిగా అలా పైకి పెట్టానంటే నురుగు వస్తుంది కదా, అందుకని చెప్పి నేను అలాగ పైకి ఎత్తి మరీ పోసుకుంటానమాట. కొంచెం బాగా మంచిగా నురుగు వస్తూ ఇలా ఉంటే తాగబుద్ధి అవుతుంది నాకైతే మాత్రం. నార్మల్గా ఉందంటే అబ్బా అనిపిస్తుంది. ఇక్కడైతే మంచిగా టీ టైం అయితే ఎంజాయ్ చేస్తానమాట. ఈవినింగ్ ప్రశాంతంగా తాగాలన్నమాట టీ టైము ఇది. ఇక్కడైతే కుట్టి అయితే ఏదో టీవీ అప్పుడే లేసి వచ్చినట్టుందేమో నాకు తెలిసి, గుర్తులేదు నాకు కూడా. అదిగోండి కూర్చొని అలా టీవీ పెట్టుకొని అయితే టీవీ చూసుకుంటూ ఉంది. నా పాటికే నేను టీ పెట్టుకొని వచ్చి అలా కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట నేను కూడా. ఏదో అడుగుతూ ఉంది, ఏదో మాట్లాడుతూ ఉంది. అవి ఏవేవో చూస్తుంది కదా టీవీలో. అవైతే చూసినవి కావాలి, అది ఇవ్వు ఇది ఇవ్వు అట్లా అడుగుతుంది అనమాట. ఆమెకి ఏం పెట్టలేదు. అదిగో స్నాక్స్ ఏదో అక్కడ పెట్టానమాట తింటూ నేను. అది చూసింది ఏంటి అది అని అడిగితే స్నాక్స్ అది అయితే ఇచ్చానమాట. అదేదో తెచ్చుకొని గిన్నెలో వేసుకొని తింటుంది అనమాట. పూస సన్న పూస అంటాం కదా, అదనమాట. అదైతే ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి తింటుంది అనమాట. ఏదో ఒకటి అలా ఇస్తూ ఉంటాను.
ఏమీ లేదంటే ఏమీ లేదు. ఏదన్నా ఉంది అనుకుంటే మాత్రం ఏదో ఫ్రూటో ఏదో ఒకటైతే ఇస్తూ ఉంటాననమాట. అంటే పడుకొని లేస్తది కదా! మనకే ఇప్పుడు మామూలుగా ఉంటేనే ఆకలేస్తా ఉంటది. ఇంక వాళ్ళకి ఎంతలేండి, వాళ్ళు తినేది అంతంత కాబట్టి అప్పుడప్పుడైతే ఏదో ఒకటి పెడుతూ ఉండాలి. వాళ్ళు తినరు అనుకోండి, కాకపోతే మనం ట్రై చేయాలి కదా ఏదో ఒకటి పెట్టడానికైతే. ఇంక ఇక్కడైతే చూసేయండి ఎండైతే ఎలా పడుతూ ఉందో. ఇంకిక్కడైతే అంత వర్షం పడింది. ఎంత ఎండొస్తుందో చూడండి. మొత్తం చూపిస్తున్నాను ఎక్కడ దాకా పడతదో. ఇంట్లో మంచిగా అయితే ఈ టైంలో మొత్తం ఫుల్ అయితే పడతదనమాట. డోర్ ఎంటర్ అయ్యేదాకా అయితే మాకైతే ఎండ. ఇంకిక్కడైతే చూడండి ఏవేవో చూస్తా ఉంటాయి. రోమా డయానా ఇవన్నీ అయితే బాగా అలవాటయ్యాయి. ఇంకా అది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీతో అయితే ఈ వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను. మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.